భూమి చెర్రి ఇద్దరు పెళ్లిపీటల మీద కూర్చొని పూజ జరిపిస్తూ ఉండగా అదే పెళ్లి మండపంలోకి గగన్ వచ్చి భూమిని చెర్రిని పెళ్లిపీటల మీద చూసి బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఏడవలేక నవ్వుతూ ఉంటాడు గగన్. ఇక గగన్ రాకని గమనించిన మీరా గగన్ దగ్గరికి వస్తుంది. మీరాకి ముఖం చూపించకుండా పక్కకి తిరుగుతాడు గగన్. గగన్ అని మీరా గట్టిగా అరుస్తుంది. ఏంటి పిల్లవని పెళ్ళికొచ్చి పెళ్ళిళ్ళు చెడగొట్టే వంశమా మీది అని మీరా గగన్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు గగన్ మీరాకి రెండు చేతులెత్తి దండం పెడుతూ, చిన్నమ్మ, నేను పెళ్ళి ఆపడానికి రాలేదు, పెళ్ళి చూడడానికి వచ్చాను. నన్ను వదులుకున్న అమ్మాయి, నేను వదులుకున్న అమ్మాయి పెళ్ళికి రాలేదు చిన్నమ్మ, నా తమ్ముని పెళ్ళి చూడ్డానికి వచ్చాను చిన్నమ్మ అని గగన్ అనగానే మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పెళ్లి పందిర్లో శరత్చంద్ర, అపూర్వ, కృష్ణప్రసాద్, మీరా నిలబడి ఉంటారు. మీరా శరత్చంద్ర సంతోషంగా ఉంటారు. ఇక పంతులు గారు చెర్రీకి తాళి అందిస్తూ మాంగళ్య ధారణ కానివ్వు బాబు అనగానే తాళిని తీసుకొని బాధగా చూస్తూ ఉంటాడు చెర్రీ. భూమి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ అది తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. ఇక భూమి మెడలో తాళి కట్టేస్తాడు చెర్రీ. భూమి ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది. అది చూడలేక గగన్ కూడా ఏడుస్తూ ఉంటాడు. భూమి చెర్రీల పెళ్ళి నిజంగా జరిగినట్టేనా? భూమి మెడలో 3 ముళ్ళు వేశాడా చెర్రీ? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.